తన ఇక్కడి నుంచి త్వరగా పంపించు. నువ్వు బయలుదేరు. ఏడ ఓకే బుజ్జగించుకుంటా పంపించు. కలుస్తాను, బయలుదేరు. వస్తున్నాడు. దగ్గరగా రాని, తర్వాత చూసుకుందాం. ఏదన్నా సమస్య అవుతుందా? నువ్వు మాట్లాడకుండా ఉండు, నేను చూసుకుంటా. ఇక్కడికే వస్తున్నాను, మేనేజ్ చేస్తావు కదా? తన నెతను ఖచ్చితంగా చూసుంటాడు అనుకుంటాను. ముందు నువ్వు నోరు మూసుకోరా. ఇక్కడ నిలబడి ఉన్న అమ్మాయి ఎవరు? ఎవరు? అరే, ఇక్కడ ఒక అమ్మాయి నిలబడి ఉండింది కదా. ఇక్కడ అలా ఎవరు లేరే. ఇలా చూడండి అబ్బాయిలు, మీ గురించి నాకు బాగా తెలిసేంటి. ఆ పిల్ల వాళ్ళ నాన్న దగ్గర నిన్ను కొట్టొద్దని చెప్పింది నేనే, అర్థమైందా? ఓహో, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి విషయాలన్నీ చెప్పింది మీరేనన్నమాట. అన్నా ప్లీజ్ అన్నా, తనతో ఏం చెప్పొద్దన్నా ప్లీజ్ నీ అన్నా. ప్లీజ్ నువ్వే పెట్టుకోరా. ఇలా చూడు, తను ఒక క్రిస్టియన్. ఆ అమ్మాయిని వేరే మతం వాళ్ళు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. హ! ఈ సాతానే అన్నిటికీ కారణమని నాకు తెలుసు. నేనెవరో నీకు చూపిస్తానురా. ఓవయ్యా, వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఊరంతా చెడగొట్టేస్తారు. ఒరే వర్కి, ఎరా, మీ నాన్న వయసు ఉన్న నన్ను పేరు పెట్టి పిలుస్తావా? నీకు మా నాన్న వాళ్ళ నాన్న వయసు అవుతోంది. పక్కకెళ్ళి నిలబడరా రౌడీ అదవా. అలా వెళితే ఎలా? దీన్ని ఒకసారి బాగా చూసెళ్ళండి. అద్దాలు లేకున్నా కళ్ళు కనిపిస్తాయిగా. అయ్యయ్యో, ఇది నా మనవరాలు ఫోటో కదా? అవును. ఈ ఫోటో ఎలా దొరికిందిరా? ఇది కూడా నీ ముద్దుల మనవరాలు. జరిగాయిరా? ఏంట్రా ఇదంతా? ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఇది మాత్రమే కాదు, ఒంటి మీద ఒక్క గుడ్డ లేకుండా నా దగ్గర వెరైటీ ఫొటోస్ చాలా ఉన్నాయి. అయితే వాళ్ళ ఇంటికి మీరు ఎప్పుడు వెళుతున్నట్టు? ఎందుకంటే ఊళ్ళో వాళ్ళకి ఆ తర్వాత ఈ ఫోటో కాపీలన్నీ ఇవ్వాలి. అయితే సరే, రారా. నువ్వు ఈ పని ఎప్పుడు చేసావురా? మందు కొట్టింది గుర్తుందా? టపాకాయలు పేలాయి గుర్తుందా? టపాకాయలు. రే పిల్లలు, నేను చెప్పింది మీరు సీరియస్గా తీసుకున్నారా? నేనేదో సరదాగా చెప్పానురా. నా బంగారం, నువ్వు పార్లర్లో ఉన్న నా బామ్మర్ది కొడుకువే కదా. నువ్వు మంచి పిల్లాడు అని నాకు తెలుసురా. అది నాకు ఇచ్చేయరా. ఏంటి? ఆ ఫోటోల్ని. ఇస్తానులే. అరే, అలా చెప్పకురా, మనమందరం బంధువులమే. అవునవును. ఒక క్రిస్టియన్ అమ్మాయిని ఒక హిందూ అబ్బాయి పెళ్లి చేసుకోవడంలో తప్పే ఉంది. వాళ్ళకి పిల్లలు పుట్టరా? ఖచ్చితంగా పుడతారు. నేనేదో సరదాగా అన్నాను. నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో, నేను ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి చెప్పేస్తా. ఏమని? నువ్వు మంచి పిల్లాడు అని. నువ్వు క్యాస్ట్ మారితే సమస్య ఉండదుగా. అదంతా నేను చూసుకుంటాను. థ్యాంక్స్ అన్నా, చాలా థ్యాంక్స్. ఇక మేము బయలుదేరమా? రే పిల్లలు, నా మనవరాలు ఫోటోల్ని కాస్త అవి నా దగ్గరే జాగ్రత్తగా ఉంటాయి. మీకు అప్పుడప్పుడు మైండ్ మారుతుందని తెలుసు. సరే, తప్పుకోండి. మీకు ఈ ఫోటోలు నచ్చకుంటే వేరే ఫోటోలు తీసిస్తానులే. వెళ్ళొస్తామన్నా, బాయ్ బాయ్. గొంతులో గుచ్చుకున్న ముళ్ళులా అయ్యాడు. ఆడు సైలెంట్గా పోతా ఉంటే ఊరుకోకుండా నెత్తి మీద పెట్టుకున్నాను. హలో పళని. ఎవరది? సబనా? రే, ఏంట్రా విషయం? బాగున్నానన్నా. అన్నా, నాకు సహాయం చేయాలి. చెప్పరా, ఏం చేయాలో చెప్పు, ఏదైనా చేస్తాను. నా ఫ్రెండ్కి నాకు అక్కడ ఏదైనా పని దొరుకుతుందా అని. నీకెక్కడేం పని దొరుకుతుందిరా? నీకేమైనా పిచ్చా? ఏదైనా ఒక పని రెడీ చేసిస్తారా? మీరిక్కడికి వచ్చి అసలు పని చేయలేరా? ఇక్కడ పనులన్నీ చాలా కష్టంగా ఉంటాయి. మీరు చెప్పండి అన్నా, ఏ పనైనా సరే మేము చేస్తాం. నువ్వు బాగా చదువుకున్నావు, ఇంట్లో ఎన్నో సదుపాయాలున్నాయి. అలాంటప్పుడు ఎందుకు ఎక్కడికి వచ్చి పని చేయాలనుకుంటున్నావు? మీ వల్ల కుదురుతుందా కుదరదా? సరేరా, నేను రెడీ చేస్తాను. కన్ఫామే కదా? కన్ఫామేరా, కుదురుతుంది. నువ్వేం దిగులు పడకు.
అందులో ఒక వ్యక్తి అమ్మాయి. ఆహా, అమ్మాయా? ఏంట్రా, లవర్సా? వాళ్ళిద్దరూ నా ఫ్రెండ్సే. అలాంటప్పుడు వాళ్ళిద్దరికి జాబ్ చాలు కదరా, నీకెందుకురా జాబు? ఓహ్, నాకిక్కడ బోర్ కొట్టేసింది. ఏంటి? అమ్మాయికి ఇక్కడ పని దొరుకుతుందిరా, కానీ అబ్బాయిలకి ఎక్కడికి వెళ్ళినా పని దొరుకుతుందిరా. అక్కడ ఎలాంటి పని దొరుకుతుంది? దొరుకుతుందిరా, మన ఊర్లో దొరకని పని చెప్పు. ఏమిటి నువ్వు పనికి వెళ్లే టైంలో మాట్లాడుతున్నా? రామా. రారా, త్వరగా రా. త్వరగా రా. తమ్ముడు, ఆ అమ్మాయిని మూన్ హోటల్లో డ్రాప్ చేయి, ఇంకా ఈ అమ్మాయిని రిసార్ట్లో డ్రాప్ చేయి. 2 గంటల తర్వాత నువ్వే వచ్చి పికప్ చేసుకో, లేట్ చేయొద్దు, ఓకేనా? వర్కౌట్ అవుతుందంటావా? అవ్వకుండా నేను అనుకుని జరగని విషయం ఏదైనా ఉందారా? అన్నీ నేను చెప్పినట్టు 27వ తారీఖున తన ఇంటి నుంచి బయటికి రమ్మను. 28 దాకా ఎందుకు వెయిట్ చేయడం? రేపే చేసేస్తే పోలా? ప్రతి విషయానికి దానికంటూ ఒక సమయం ఉంటుంది. మనం వెళ్ళడానికి ముందు ఆ మరికిచ్చిన ఇంటికి ఒకసారి వెళ్ళాలి. ఆహా, నేను రాలేను. పోయినసారి అనుభవించింది చాలు. నీ విషయంలో అమ్మాయిని తీసుకురావడానికి దెబ్బలు తినడానికి నేను కావాలి. నా లవర్ని నేను ఒకసారి చూడాలంటాం నీకు కష్టంగా ఉంది కదా రేయ్. నేను వస్తానులే, ఎందుకంటే నీకు నేను తప్ప ఇంకెవరున్నారు? ఇదొక ట్రయల్ రన్నే. మనం దేన్ని ప్లాన్ చేసినా దానికి ముందు ఒక ట్రయల్ రన్ని చేసి చూడాలి. సర్లేరా. రేయ్, నాలాంటి ఒక స్నేహితుడు ఉన్నప్పుడు నువ్వెందుకు భయపడాలి చెప్పు? అదే నా భయం. ఏమన్నా? దీన్ని చూసావా? అరే, పప్పు చెక్క ఇదుంచుకొని ఆకలేస్తుందంటున్నాను చూడు. ఓపెన్ చేయి, తినేద్దాం. ఇది నేను తనకివ్వడానికి తీసుకొచ్చాను. ఎవరికి? సినీకి. పప్పు చెక్క, దీంతో పాటు జీడిపప్పు ద్రాక్ష కూడా కొనివ్వు. తను పాయసం చేసుకుని తాగుతుంది. చాలు చాలు, నీ మనసులో నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావు. అయితే అన్ని పనులు నువ్వే చేసుకోవచ్చుగా. రే, పప్పు చెక్కలో విటమిన్స్ చాలా ఉంటాయి కదా. నేను కూడా రేవతికి దీన్ని కొనిద్దాం అనుకుంటున్నాను. ఐ, ఐ, ఓ, అమ్మాయిల కన్నా ఇది మనం తింటేనే చాలా మంచిదిరా. దీన్ని తినడం వల్ల అయ్యేదంటూ ఏమీ లేదు. భలే కనిపెట్టేశాడు. ఎందుకు నాకు పనికిరాను. ఇలాగే చెప్పారే. చెప్పు. రీతా, రీతా, నేను వెళ్ళానే. రీతా, అమ్మ పిలుస్తా ఉంది. ఏం కావాలట? లైన్లో ఉండు, నేను ఇప్పుడే వస్తా. నువ్వు అక్కడేం చేస్తున్నావు? బామ్మకు అస్సలు ఒంట్లో బాగోలేదు, కిందకిరా. బామ్మకేమైంది? ఒంట్లో బాగాలేదా? చూస్తే అలా అనిపించట్లేదే. ఏంటి హర్త, నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురా. అమ్మా, మనం హాస్పిటల్కి వెళ్ళొద్దాం. హలో, బామ్మకు ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్కి తీసుకువెళ్తున్నారు. రీతా, ఇది ఎక్కడికి వెళ్ళింది? మరైతే మన విషయం? నేనొస్తాను. నువ్వు అక్కడేం చేస్తున్నావు? త్వరగా రా. రీతా, తను వస్తానని చెప్పింది.